కామేశ్వరి కిచెన్కు స్వాగతం. చక్కటి ఉల్లికారం పెట్టిన కాకరకాయ కూరని మీకు చూపిస్తాను చూడండి. ముందుగా కాకరకాయలన్నింటినీ నాటు పెట్టి చిన్న చిన్న లేత కాకరకాయలు ఏరుకొని వాటిని ఆవిరి పట్టాలండి. ఉడకబెట్టడం కాదు, ఆవిరి పట్టి కొంచెం మెత్తబడేలాగా చేసుకోవాలి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు తగు మాత్రమే వేయాలి, అతి తక్కువ వేయాలి, అతిగా వేయకూడదు. మొత్తం ధనియాల రుచే వచ్చేస్తుంది. మిరపకాయలు వేసుకుని ఇవన్నీ కలిపి ఈ మిశ్రమాన్ని వేయించుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే కారం వేసేస్తారు ఈ ఉల్లికారాల కూరల్లో వాటిల్లో. అలా పొడి కారం కన్నా వేయించుకున్న మిరపకాయల కారం తేడా చేయదు కడుపులో కూడాను. ఆ తరువాత ఈ ఉల్లిపాయలన్నింటినీ సన్నగా తరుక్కుని ఉప్పు పసుపు వేసి నూనెలో చక్కగా వేయించుకోవాలి. ఒకసారి అలా వేయించుకుంటే అతి ఘాటు లేకుండా, నోరు మండకుండా చక్కగా కమ్మటి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయల్లో ఉన్న తీపి రుచిని కూడా బయటికి తీసుకొస్తుంది. మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి తీసుకుని బరకగా మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అతి మెత్తగా ఉండకూడదు. ఇందులోకి చిన్న పిసరు బెల్లం, అతి తక్కువ, ఊరికే ఇంత మిశ్రమాన్ని వేసుకుని అందులోకి చింతపండు పులుసు కూడా వేసుకుని ఈ మిశ్రమంలోనే, ఉల్లికారం పెట్టే మిశ్రమంలోనే వేసుకుని ఈ రెండింటినీ కలిపి ఇంతే చిన్న బెల్లం, అలాగే కాస్తంత పులుపు, ఈ రెండింటినీ కూడా మళ్ళీ ఒక్కసారి మిక్సీలో తిప్పేసి దీన్ని ఈ కాకరకాయ పొట్ట కోసి చక్కగా అందులో స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి. కాకరకాయ పళ్ళంగా అలా కొరుక్కు తింటే అన్నంలో అబ్బా సూపర్గా ఉంటుందండి. నిజంగా ఎంత బాగుంటుందో. చేత మీరు చూసారో లేదో, ఎక్కడ నేను కాకరకాయ గింజలు అనేవి బయటికి తీయలే. గింజలతో సహా ఆవిరి పట్టేసి కమ్మడి దనంతో కాకరకాయ కూర బాగుంటుంది. మిగిలిన మిశ్రమాన్ని అంతా కూడా ఈ కాకరకాయల మీద పరిచేసి బాగా వేగించుకోవాలి. ఆకుపచ్చ పసరు వాసన బయటికి వస్తుంది. ఆ పసరు వాసన తగ్గేంత వరకు వేగాలి. ఎంత ఉడకబెట్టినా కూడా ఆ కాకరకాయ వేగని వాసన వస్తుంది. బాగా వేగిన తర్వాత కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఈ కాకరకాయలు బాగా వేగాలి కదా, వాటిలో పచ్చిదనం పోవాలి. అది చూడండి, ఆ పసుపు ఆకుపచ్చదనం పోయి కొంచెం బ్రౌన్ కలర్లోకి వేగడానికి రావాలి. అలా వచ్చిన తరువాతనే అప్పుడు మొత్తం మనం మిశ్రమాన్ని దించేసుకోవాలి. వేడివేడి అన్నంలో మంచి నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసిన ఒక్కొక్క కాకరకాయ కొరుక్కు తింటుంటే అద్భుత.